యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుని నడుచున్నా. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటున మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడే మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసతలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. విశ్వసించేవాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఎవరిని విశ్వసించాలి అంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించేవారిగా ఉండాలి. మనం చూస్తే చిన్నపిల్లలకి వాళ్ళ తండ్రి అంటే విశ్వాసం. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ కలిగినా ఏదైనా అవసరం వచ్చినా కూడా వాళ్ళ తండ్రిని అడుగుతారు. అప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళకి అవసరమైన ఇస్తారు, వాడికి తోడుగా ఉంటారు. అలాగే మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించి మరి మనకి ఏ కష్టం వచ్చినా ఆయనకు చెప్పి, మనకి ఏ అవసరం వచ్చినా ఆయన విశ్వసించి ఆయనకు ప్రార్థించి ఆయన చెప్పువారిగా ఉంటే ఆయన మనకి తోడయండి మనకేం కావాలో ఇస్తారని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. కనుక దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్య, ప్రతిదినమో దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం విశ్వసించేవాడు కలవరపడడు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఈ దినం ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సహాయం చేయండి. మన మణిపూర్ గురించి ప్రదర్శిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రదర్శిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సేవకులు ఉన్న సంఘాలు ఉన్నాయి, వారిని కూడా కాచిగా ఆశీర్వదించండి. చేస్తున్నామో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కనుక దేవుడులారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడి మమ్మల్ని దీవించను గాక. ఆమేన్.